నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. స్విట్జర్లాండ్ లోని అందమైన ప్రాంతానికి వెళ్తున్నా అని దావోస్ టూర్ కి ముందు రోజు వైట్ హౌస్ లో చెప్పుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ను లాక్కునే ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయి అని మీడియా వాళ్ళు అడిగితే చూస్తూనే ఉండండి, డోంట్ గో అవే అని ఎటకారమాడారు. తీరా దావోస్ వచ్చాక గ్రీన్లాండ్ పై తన ఆకలి ఏ రేంజ్ లో ఉందో చెప్పేశారు. నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది అని రాయబారం మొదలుపెట్టారు. సీజ్ గ్రీన్లాండ్, మళ్ళీ మళ్ళీ అదే సౌండ్. ట్రంప్ కడుపు నిండా కండకావరమే మళ్ళీ బయట పెట్టుకున్నాడు. గ్రీన్లాండ్ మీద అమెరికాకు తప్ప మరే దేశానికి బాధ్యత లేదు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ బ్లడీ కంట్రీస్, ఇలా మొదలైంది దావోస్ వేదికపై ట్రంప్ ప్రసంగం. పేరుకు ప్రపంచ ఆర్థిక సదస్య అయినా అక్కడ అన్ని రాజకీయాలే మాట్లాడారు. బిజినెస్ కు బదులు బ్లాక్ మెయిలింగే ఎక్కువగా కనిపించింది ఆయన మాటల్లో. పూలమ్మినా పాలమ్మినా ప్రపంచానికి ఇంత చేసినా నాకేంటి మిగిలింది, నేను అడుగుతున్నదేంటి, ఆ ఒక్క గ్రీన్లాండేగా అని అసలు విషయానికి వచ్చేశారు ట్రంప్. ఎందరో స్నేహితులు, కొందరే శత్రువులు అంటూ పొయిటిక్ టచ్ కూడా ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అందమైన ద్వీపం గ్రీన్లాండ్. ప్రస్తుతం డెన్మార్క్ చేతుల్లో ఉంది ఆ గ్రీన్లాండ్. కానీ దాని మీద ట్రంప్ కన్ను పడింది. మీరు మర్యాదగా ఇస్తే సరి, లేదంటే లాక్కోవడం ఎలాగో కూడా నాకు తెలుసని హెచ్చరిస్తున్నారు ట్రంప్. ప్రపంచానికి శాంతి కావాలంటే గ్రీన్లాండ్ విషయంలో ఓ నిర్ణయం జరగాలి అంటూ బెదిరింపులకు దిగారు. కాసింత ఫ్లాష్ బ్యాక్ కూడా తవ్వుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి సాగిలపడ్డ డెన్మార్క్ ను కాపాడడం కోసం అమెరికా సీరియస్ గా పోరాడింది. ఇప్పుడు డెన్మార్క్ దేశం ఇంత ఆరాంగా ఉందంటే దానికి మేమే కదా కారణం. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా గ్రీన్లాండ్ విషయంలో ముంకపట్టుతో ఉంది అంటూ డెన్మార్క్ మీద నిప్పులు కక్కారు ట్రంప్. చాయిస్ ఈజ్ యువర్స్ అని గ్రీన్లాండ్ విషయంలో నాటోకు అల్టిమేటం కూడా జారీ చేశారు ట్రంప్. మీరు ఎస్ అంటే ఓకే, నో అంటే మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా అని చూపుడు వేలుతో హెచ్చరించారు. మీరు భయపడుతున్నట్టు నేను యుద్ధమైతే చెయ్యను. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అవసరమైతే బలప్రయోగం చేస్తా, మిసైళ్లు ఎగరేస్తా అన్నారు. నా పాలనలో అమెరికన్లు సంతోషంగా ఉన్నారు, వృద్ధి రేటు పెరుగుతోంది, ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది అని గొప్పలకు పోయారు. తన దేశం ఆర్థికంగా బలపడ్డం కోసమే మిగతా దేశాల్ని సుంకాలతో బాధేస్తున్నా అన్నారు. వెనిజులాకు తెలివైన కొత్త నాయకత్వం వచ్చిందంటే, ధనిక దేశంగా మారబోతుందంటే అంతా నావల్లే. కానీ యూరోప్ దేశాలే దారి తప్పి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. సరైన మార్గంలో వెళ్లడం లేదు, వలసలపై నియంత్రణ లేదు. నేనే గేమ్ చేంజర్ని, నన్ను ఫాలో అవ్వండి చాలు అని దేవుడిలా పోజుకొట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా అభివృద్ధే ప్రపంచ అభివృద్ధి, అందరూ బాగుండాలి, అందులో అమెరికా ఉండాలి అనేది ట్రంప్ ఇచ్చిన కన్నింగ్ స్టేట్మెంట్. మొత్తానికి నేనింతే అంటూ అహంభావాన్ని చాటుకోవడమే కాదు, గ్రీన్లాండ్ కోసం అవసరమైతే యుద్ధం చేస్తా అన్నారు. నాటో పనికి మాలిందన్నారు. యూరోప్ దేశాలపై విషం చిమ్మారు ట్రంప్. అయితే ట్రంప్ మాటలతో చిర్రెత్తుకొచ్చి అమెరికాతో వాణిజ్య బంధాల్ని పూర్తిగా తెగదెంపులు చేసుకుంది యూరోపియన్ యూనియన్. ఒంటరైనా సరే తన తుంటరితనాన్ని మాత్రం వదులుకోరు. గ్రీన్లాండ్ ని చెరబట్టేదాకా ఊరుకోరు మిస్టర్ ట్రంపాసురా.